బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జన్మదినం సందర్భంగా విశాఖ లాసెన్స్ బేలో గల శాంతి ఆశ్రమంలో మూగ మరియు చెవిటి పిల్లలకు కేకులు, బిస్కెట్స్ మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ పిల్లలందరికీ తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని, ఏ కష్టం వచ్చినా ఏ విధమైన ఇబ్బందులు కలిగిన అండగా ఉండడానికి వారికి భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజుగౌడ్ మాట్లాడుతూ జీవీఎల్ పుట్టినరోజు వేడుకలు నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహించారని, తాము కూడా దివ్యాంగుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసూరు శ్రీనివాసరావు, యాతా శెట్టిబలిజ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఒడిశల సూరిబాబు, దిత్య, సంపత్, వంశీ పాల్గొన్నారు. జీవీఎల్ నరసింహారావు గారు ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన కృషిని అభినందిస్తూ ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండగగా జరుపుకుంటున్నాం. ఆయన రానున్న కాలంలో మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ విశాఖ అభివృద్ధికి, ఈ విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, నిరుద్యోగ యువతకు అండగా ఉండి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అతను చేసిన కృషి మేము మరువలేనిదండి. అట్లే జీవీఎల్ నరసింహారావు గారు పండగ టైంలో కానీ, సంక్రాంతి సమయంలో కానీ అతను చేసే కార్యక్రమాలు చాలా అభినందనీయంగా ఉంటాయండి. అట్లే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అతని వంతు కృషి చేసినందుకు గాను మా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ